కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని కలిగిస్తూ డిపాజిట్ సేకరణతో పాటు ఎన్పీఏలపై దృష్టి సారిస్తే తక్కువ వడ్డీకి రైతులకు రుణాలు అందించే అవకాశం ఉంటుందని విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. ఆ దిశగా ఉద్యోగులు కృషి చేయాలి అన్నారు. ఒంగోలులో 2 రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర 14వ మహాసభలో 2వ రోజు విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున హాజరయ్యారు. ప్రధానంగా బ్యాంకు అభివృద్ధి చెందాలి అంటే ఉద్యోగులు ఎంతో కీలకమని, వారు నూతన అధ్యాయానికి తెరతీసి కొన్ని సూచనలు సలహాలతో కొత్త రకంగా రైతులు ముందుకు వెళ్తే ఖచ్చితంగా లాభాలు వస్తాయన్నారు. విజయనగరం జిల్లాలో సరికొత్త మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. డీసీసీబీలకు ఒక రాజకీయ కోణాన్ని అంటగడతారని, అందువల్ల కొందరు రుణాలు తీసుకుని ఎన్పీఎలకు వెళ్తున్నారు అన్నారు. ఎవరు లోన్ తీసుకున్నా ఖచ్చితంగా కట్టించాలని, విజయనగరం జిల్లాలో మొండి బకాయిలను సైతం వసూలు చేసిన ఘనత ఉందని తెలిపారు. గత పాలకులు తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రంలోని అన్ని సహకార బ్యాంకులు నష్టాల బాటలో ఉన్నాయన్నారు. వాటిని మళ్లీ ఆర్థిక పరిపుష్టి చేసి ముందుకు తీసుకువెళ్తున్నామని, ఉద్యోగులు కూడా బ్యాంకులు లాభాల బాటలో నడిచేందుకు రైతులకు రుణాలు అందిస్తూ మరలా వసూలు చేస్తూ పరస్పర సహకారం అందిపుచ్చుకున్నప్పుడే బ్యాంకుల అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు. ఉద్యోగులు పూర్తి సహాయ సహకారాలు అందించి రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందన్నారు. సహకార రంగం ఎప్పుడైతే బలోపేతంగా ఉంటుందో అప్పుడే నాబార్డు లాంటి సంస్థలు కూడా మన దగ్గర సూచనలు సలహాలు తీసుకుంటారని తెలిపారు. మహాసభల ఆహ్వాన కమిటీ చైర్పర్సన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఐబీఏ రాష్ట్ర కార్యదర్శి పిఎస్ రాంబాబు, చలసాని మాధవరావు, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్, నారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. సహకార వారోత్సవాల సందర్భంగా విజయనగరం నుంచి ఒంగోలు వరకు బైక్ ర్యాలీతో వచ్చిన రైడర్స్ ను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ముందుగా మీ అందరికీ కూడా నా గురించి ఒక 2-3 విషయాలు చెప్తాను. ఆ చెప్పిన తర్వాత డీసీసీబీ లో మేము విజయనగరంలో చేస్తా ఉన్న మంచి మంచి కార్యక్రమాలు ఏంటనేవి చెప్తాను. దాని తర్వాత ముందుకు ఏ రకంగా వెళ్తే మనందరికీ బాగుంటుందన్న విషయాలు కూడా అన్ని కూడా క్లుప్తంగా చెప్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకు ఏ పని అప్పచెప్పినా నేను బాధ్యతతో అంకిత భావంతో చేస్తాను. నాకు డీసీసీబీయే కాదు, ఒక కిరాణా షాప్ డిపార్ట్మెంటల్ స్టోర్ ఇచ్చిన ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ లో ఏ రకంగా ప్రాఫిట్స్ తీసుకురావాలి, ఆ డిపార్ట్మెంట్ స్టోర్ అనే వ్యవస్థను ఏ రకంగా బాగు చేయాలి అనే ఆలోచనతో ముందుకెళ్తాను. రాజకీయాల్లో పదవుల కోసం నేను రాలేదు, ఈ వ్యవస్థను బాగు చేయడం కోసమే వచ్చానని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేసి డీసీసీబీలోకి నిజంగానే చాలా డెప్త్ లోకి వెళ్ళడం అనేది జరిగింది. మరి ఈ సందర్భంగా డీసీసీబీ వ్యవస్థ కోసం కానివ్వండి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కోసం కానివ్వండి, మనం చేయాల్సిన విషయాల గురించి కానివ్వండి, నెక్స్ట్ 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా నేను మాట్లాడతాను. ఈ రోజున కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయంటే మీ దగ్గర ఎన్ని కోట్లు ఆస్తుంది, మీ దగ్గర ఎన్ని కమర్షియల్ ల్యాండ్స్ ఉన్నాయి, మీ దగ్గర ఏమేమి మా దగ్గర మార్టిగేజ్ చేస్తారు, వాటికి ఉన్న విలువ ఎంత, అవి కోట్ల రూపాయల్లో ఉంటే తప్ప మీకు లోన్ ఇవ్వము అని చెప్పే ఈ సమాజంలో ఒక రైతు వచ్చి నా ఇంట్లో పెళ్ళుంది, నేను ఒక ఇల్లు కట్టించుకుంటాను, ఇంటి భూమి కొనుక్కుంటాను, నాకు ఇంకా ఏవో అవసరాలు ఉన్నాయి, కనీసం నేను ఒక పంట వేసుకుంటే నా దగ్గర 20,000 రూపాయలు 30,000 రూపాయలు నాకు లోన్ ఇచ్చేది ఎవరు అంటే ఆ లోన్ ఇచ్చేది డీసీసీబీ. అటువంటి సంస్థలను అందరూ కూడా పనిచేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. డీసీసీ బ్యాంకు బలపడితే, డీసీసీ బ్యాంకు ఎలా బలపడాలి, మనం అందరం కూడా ఒక విజన్తో కనుక ముందుకి సక్రమంగా వెళ్ళగలిగితే. ఈ రోజున నేను ఒక విషయం అయితే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పగలను. ఒక వ్యాపారం బయట నడిపించడం చాలా కష్టం. రకరకాలుగా గ్రౌండ్ స్టేజ్ నుంచి దాన్ని మీదకి తీసుకెళ్ళాలి. మరి మీరు నాతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఒక బ్యాంక్ లో డబ్బులు మనకి ఇంట్లో వచ్చాయంటే మన దగ్గర ఏదో ఒక మంచి పాలసీస్ రాసుకుని
బయటికి తక్కువ వడ్డీకి మనం ఇవ్వచ్చు అన్నది వాస్తవం. కాబట్టి మనం చేయాల్సిందంతా కూడా చాలా సింపుల్ థింగ్స్ అండి. మనం మొట్టమొదటిగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డిపాజిట్స్ ని ఏ రకంగా పెంచగలం. ఆ డిపాజిట్స్ పెంచిన తర్వాత మరి ఇందాక నా ఏవి కూడా చూశారు, మరి పెద్దలు కూడా మాట్లాడారు, ఎన్పిఎస్ వసూలు అనేది ఏ రకంగా చేయగలం. ఈ రెండు కనుక మనం సక్రమంగా పాటించామంటే మన లోనింగ్ ని ఖచ్చితంగా మనం తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇవ్వగలం. డిసిసిబి బ్యాంకులు అనేవి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేటటువంటి రైతులకి, అలాగే చిన్న పరిశ్రమలో ఉన్నటువంటి పరిశ్రమలకి ఆర్థిక సహకారం చేయడంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి బ్యాంక్స్ డిసిసిబి బ్యాంక్స్. అలాంటి బ్యాంక్స్ గత పాలకుల హయాంలో నిర్వీర్యం చేస్తూ, అంటే ఎక్కువ శాతం బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్థికమైనటువంటి ఒత్తిళ్లు, అంటే బ్యాంకు లోన్స్ ఇచ్చిన తర్వాత ఆ బకాయిలు వసూలు కాక మొండి బకాయిలుగా పడిపోతే వాటిని వసూలు చేసేటప్పుడు చాలా రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మిగతా బ్యాంకులు వేరు, డిసిసిబి బ్యాంక్ వేరు. ఎందుకంటే దీంట్లో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఒత్తిళ్లతో పనిచేయాల్సి వచ్చింది. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 జిల్లాలకు కూడా డిసిసి బ్యాంకులకి చైర్మన్లు నియమిస్తూ 13 మందిని కూడా బ్యాంకులు అభివృద్ధి కావాలి, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా ఎంప్లాయీస్ కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 13 మంది చైర్మన్ ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా మన ప్రకాశం జిల్లా డిసిసిబి చైర్మన్ గారు కామెపల్లి సీతారామయ్య గారు గతంలో మొండి బకాయిలు ఉంటే ఆ మొండి బకాయిలు కూడా ఎక్కడ కూడా తారతమ్యం చూపించకుండా ఎవరు ఫోన్ చేసినా సరే బ్యాంకు డబ్బులు కట్టాల్సిందని చెప్పి మొండిగా కూర్చొని